అధికారులు అయితే నీ మనుషులేం కాదు కదా. అవును. అధికారులు నీకు ఓకే చేసావంటే అవును. నువ్వు అప్పుడు నీ మనుషులు కాదు కదా. మరి ఎట్లాగ నీ మనుషులు అంటావు? అదే సందర్భంలో నీకు అనుకూలు ఉన్నారు అధికారులు. అవును. రెండవది, అన్న క్యాంటీన్ పెట్టావు. అప్పుడు అన్న క్యాంటీన్ నిషేధించమని ఎవడన్నా అడిగాడా? లేదు. జగన్ వచ్చాక ఎత్తేసాడు శాంతం, అవును. నో డౌట్ అందులో. కానీ అప్పుడు తీసేయమని చెప్పి లెటర్ రాయలేదే అన్నం ఆత్మని. అవును. మరి అప్పుడు దాని ద్వారా నీకు ఓట్లు పడిపోయి ఉండాలిగా కుప్పలు తెప్పలు. ప్రాక్టికల్ గా ప్రతిపక్షం అనేటువంటిది ఏం ఆలోచించాలి? ఇంతకంటే మెరుగైంది ఇస్తానాలి. నేను అది తప్పుపట్టను. అవును. ఇంతకంటే మెరుగైంది ఇస్తానాలి. లేదా ఇదిగో వాలంటీర్ పార్టీ తరపున పనిచేస్తున్నారు అంటున్నావా, గుడ్, అంతే. హైలైట్, తప్పులేదు, దాన్ని తీసేయమని చెప్పు, అడుగు. అది ఎక్కడిదక్కడ ఉండాలి. టోటల్ వాలంటీర్ వ్యవస్థను ఆపేయించడం కదా ఇప్పుడు జరిగింది ఇక్కడ. టోటల్ వ్యవస్థను ఆపేయించడం వేరు, ఇక్కడ ఇది చేయడం వేరు. ఇంకొకటి, వాలంటీర్ వ్యవస్థలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వపు విధానంలో పార్ట్. జన్మభూమి కమిటీ పార్టీ విధానాన్ని తెచ్చి ప్రభుత్వంలో ఇరికించడం. ఇంకోటి, జన్మభూమి కమిటీ వేరే పార్టీ వాడికి ఎప్పటికి ఇవ్వాలా, అది గుర్తుపెట్టుకోవాల్సింది. వాలంటీర్ అన్ని పార్టీలకు ఇచ్చాడు. వాడు వాలంటీర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా తనేమి ఇప్పుడు రాజకీయ పార్టీకి పనిచేస్తాడు.